పిల్లలు దైవంతో సమానం. అదే పిల్లలు మన కళ్ళ ముందు ఈ సమస్యతో బాధపడుతుంటే మనం చూడగలమా? చూసి తట్టుకోగలమా? అసలేంటి సమస్య? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. అదేదో సమస్య కాదండి. ఆటిజం సమస్య. మన కళ్ళ ముందే మన పిల్లలు ఆ సమస్యతో బాధపడుతుంటే చాలా బాధాకరంగా ఉంటదండి. దీనికి ఏంటి కారణం? ఎస్పెషల్లీ మేనరికం సంబంధాలు చేసుకున్న వాళ్ళలో ఇది ఎక్కువ చూస్తూ ఉంటామండి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, డెలివరీ టైంలో కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా గూడా దానివల్ల గూడా ఆటిజం అనేది వస్తదండి. ఇక్కడ ఒకవేళ ఇబ్బంది లేదే అనుకుందాం. వాళ్ళ ఎదుగుదలలో ఎందుకు ఇబ్బందొస్తుందంటే, యాస్ ఎ పేరెంట్స్ మనము మన స్వతంత్రం కోసం పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్కువ అలవాటు చేయటం వల్ల గూడా ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం. స్పీచ్ డిలే ఉంటది, గ్రోత్ డిలే ఉంటది, బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉండదు, అటెన్షన్ ఎక్కువ ఉండదు, హైపర్ యాక్టివ్ ఉంటారు. ఇలాంటి సమస్యలు మీ పిల్లల్లో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళందరికీ మన సిద్ధ నాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో అందరికీ అని చెప్పలేము. ఒక 40-50% పిల్లల్ని మాత్రం వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాము. వాళ్ళు ఎదిగే కొద్దీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. మనం చూసాం గూడండి. మీ పిల్లల్లో గూడా ఇలాంటి సమస్య ఉంటే మాత్రం కంపల్సరీగా వచ్చి కన్సల్ట్ అవ్వండి. మేము వాటికి ఏం చేయాలనేది డీటెయిల్‌గా మీకు చెప్తాం. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. మా పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ అండి.